దీంట్లో ఉప్పు వేస్తున్నాను. కొంచెం మగ్గింది చూడండి మీరు. సరిపడా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే మనం శనగపిండి బర్రె కూడా వేస్తాం కాబట్టి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత కారం మనం తినే రుచిని బట్టి కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ వేసుకోవచ్చు. కానీ రొట్టెకి కానీ అన్నంకి కానీ కలుపుకునేటప్పుడు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. సో ఈ రెండు వేసేసినాను. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి దీంట్లో. ఇది ఎట్లా అంటే మనము క్వాంటిటీని బట్టి నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ మందికి సరిపడా కావాలనుకుంటే కనుక కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. సేమ్ ఉప్మా స్టైలే ఉంటుంది ఇది. అందుకని మీరు మీ ఇంట్లో మీకు సరిపడా చేసుకోవాలనుకున్నప్పుడు దాని తగ్గట్టు చేయండి నీళ్ళు. చూడండి, ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు దీంట్లో బారడ వేసుకోవడమే. ఉడకడం మొదలుపెట్టింది. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. ఇది జొన్న రొట్టెకి అయితే చాలా బాగుంటుంది, అన్నానికి కూడా బాగుంటుంది. ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. మెంతికూర చేసుకోవచ్చు, మెంతికూరతో, అలాగే ఈ ఉల్లిగడ్డ పొరకతో కూడా చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం మగ్గితే సరే.